ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగాలు చేసే కొందరు అధికారులు పూర్తిగా రూల్స్ నే మార్చేస్తున్నారు. ఒకప్పుడో లెక్క ఇప్పుడో లెక్క అనే డైలాగును పక్కాగా అమలు చేస్తూ అవినీతి తిమింగిలాలుగా మారిపోతున్నారు. ఇంతటితో సరిపెట్టకుండా లంచాలకు మంచం వేస్తూ అమాయక ప్రజల్ని నిండా మోసం చేస్తున్నారు. ప్రధానంగా ఈ అవినీతి రెవెన్యూ ఆఫీసుల్లో చాప కింద నీరులా పారుతూనే ఉంది. ఏ పని చేసి పెట్టాలన్నా డబ్బులు చేతికి అందనిదే పని జరగని దారుణమైన పరిస్థితి. ఇది కేవలం ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇలా కొందరు అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ లక్షలు వెనకేసుకుంటున్నారు. కొందరు ధైర్యం చేసి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి వారి భరతం పడుతున్నారు. అయితే ఓ చోట ఇలాంటి అవినీతి ఆక్రమణలపై ఓ సామాన్యుడు గొంతెత్తాడు. గత 7 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. కానీ అధికారుల తీరులో ఎలాంటి మార్పు రాకపోగా తెర వెనుక అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇక విసిగిపోయిన ఆ వ్యక్తి ఇటీవల నేరుగా కలెక్టర్ ఆఫీస్కు చేరుకుని వినూత్న నిరసన తెలిపాడు. ఈ దెబ్బతో స్పందించిన ఉన్నతాధికారులు ఏకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, దీని వెనకాల జరిగిన ఆ అక్రమాల గుట్టేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని కాకరియా గ్రామంలో ముఖేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే తన ఊళ్ళో చాలా ఏళ్ల తరబడి ప్రభుత్వ అధికారులు అవినీతి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసుకుంటూ తమ పేరును రాసుకుని ఆస్తులను పోగేసుకుంటున్నారు. అయితే ఈ అన్యాయంపై ముఖేష్ తన గళం ద్వారా అడ్డుకోవాలని భావించాడు. దీనిపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఇంతేకాదు వీరి అవినీతిపై 7 ఏళ్లుగా అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాడు. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీంతో ముఖేష్ ఆవేదన అసహనానికి గురయ్యాడు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారుల తీరులో మార్పు రాకపోవడంతో పూర్తిగా విసిగిపోయాడు. అధికారుల తీరుపై కట్టలు తెంచుకునే కోపం, కానీ ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు ముఖేష్. ఇలా అయితే కాదని భావించిన ఈ వ్యక్తి ఇటీవల 1000 ఫిర్యాదు పత్రాలను తాడుకు కట్టి నేలపై పడుకుని లాక్కుంటూ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినూత్నంగా నిరసన తెలిపాడు. దీంతో ఎట్టకేలకు కలెక్టర్ స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. ఇన్నేళ్లకు అధికారులు స్పందించి విచారణ ప్రారంభించడం విశేషం. అయితే ముఖేష్ పోరాటంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతడు చేసిన ఈ 7 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితమే దీనికి నిదర్శనమని పలువురు అతడి ప్రయత్నాన్ని కొనియాడుతున్నారు. చూసారుగా ముఖేష్ పోరాటం. పట్టు వదలని విక్రమార్కుడిలా తన గ్రామంలో జరుగుతున్న అవినీతి ఆక్రమణలపై పోరాడి ఎట్టకేలకు విజయం సాధించాడు. ప్రతి ఒక్కరూ ముఖేష్లా మారితే తప్ప అన్ని వ్యవస్థల్లో కూరుకుపోయిన అవినీతిని పెకలించలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు.